మేడారం నుంచి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? స్రవంతి, మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకు సంబంధించి ఈ రోజు మొదటి ఘట్టం. సో మరి కాసేపట్లో సారలమ్మ గద్దెపైకి రానుంది. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దెపైకి చేరుకోనున్నారు. అయితే ఈ టైంకే పూర్తి కావాల్సి ఉండే, కానీ ఈ సంవత్సరం కొంచెం ఆలస్యం. అక్కడ ఏదైతే కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరడం కూడా కొంత ఆలస్యం అయింది. ఇక దాదాపు మనకి గంట క్రితమే గోవిందరాజు, పగిడిద్దరాజు, తర్వాత సారలమ్మ ఈ యొక్క గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. సో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి, చాలా జిల్లాల నుండి, ఇక పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. ఇక మరోవైపు కాసేపటి క్రితమే ఆ సారలమ్మను గద్దెకు తీసుకొచ్చేటువంటి సమయంలో కొంత పూజా కార్యక్రమం లక్ష్మీ దేవర దగ్గర కొంత జరుగుతుంది. అక్కడ పూజ ఇంకా లేట్ అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి కొంత శివసత్తులు కానీ, తర్వాత ఈ జోగినీలు కూడా కొంత పోలీసులతో వాగ్వాదం చేయడం జరిగింది. వాళ్ళకి సర్దుమర్చి అక్కడ మేడారం సంబంధించినటువంటి మెయిన్ ఆర్చరీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూర్చుండబెట్టారు వారందరినీ. ఇంకొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత మొత్తం లైట్స్ ఇప్పటికే గద్దెల ప్రాంగణంలో ఆఫ్ చేసేశారు. సో మొత్తం లైట్స్ ఆఫ్ చేసిన తర్వాతనే కుంకుమబరిణి రూపంలో, తర్వాత ఈ కంకబొంగుల వెదురు కర్రలతో అమ్మవారు గద్దెలపైకి వస్తారు. సారలమ్మ గద్దెలపైకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా సామాన్యంగా భక్తులకు దర్శనము ఇస్తుంది. సో ప్రజెంట్ అయితే మొత్తం క్యూ లైన్లు అన్ని కూడా ఆపివేశారు. తర్వాత లోపలంతా కూడా మొత్తం లైట్స్ ఆఫ్ చేసేశారు. ఎప్పటికప్పుడు మనకి మధ్యాహ్నం నుంచి కూడా సారలమ్మ గద్దె మొత్తం నీట్గా చేసేసి అక్కడ ముగ్గులేశారు. సో మొత్తం అంధకారంలో ఉండేది మొత్తం చీకటి అవుతుంది. అక్కడ మొత్తం లైట్స్ ఆఫ్ చేసిన తర్వాతనే సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుంది. ఇక తర్వాత మొత్తం కూడా పబ్లిక్ అలౌ చేస్తారు. ఇక మరోవైపు కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారమైన సమ్మక్క సారక్క తల్లులకు రాక కోసం పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇంకా వెయిట్ చేస్తున్నారు. అమ్మను చూడాలి, అమ్మ యొక్క దయ, తల్లి యొక్క దీవెన మాకు ఎప్పటికీ ఉంటుంది. సో సారలమ్మకు సంబంధించి ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా మేము ఎక్కడున్నా ఆ తల్లిని దర్శించడం కోసం వస్తాం. ఎందుకంటే మా పిల్ల జల్ల పాడి పంట అన్ని కూడా సమృద్ధిగా ఉంటుంది. తల్లి దయ మా పైన ఉంటుంది. అందుకే తల్లికి మేము నిలువెత్తు బంగారంగా కొలిచే బెల్లంను సమర్పిస్తాము, తీరా సారే అన్ని సమర్పిస్తామంటూ కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో 3 రోజుల పాటు ఉండడం కోసం అన్ని కూడా ఉప్పు, పప్పు, కారం, మందు, మాంసం అన్ని కూడా తీసుకొచ్చుకున్నామంటూ కూడా భక్తులు చెప్తున్నారు. కాబట్టి సో 3 రోజుల పాటు ఇక్కడనే విడిది చేసుకుంటారు. ఇక్కడే గుడారాలు, టెంట్లు, ఎడ్ల బండ్లు, వారు వచ్చిన వాహనాలనే నివాసాలుగా మార్చుకొని తల్లుల యొక్క దీవెనలు తీసుకోవడానికి కోసం వస్తుంటుంటారు. ఇక క్యూ లైన్లు కూడా ఇప్పటికే అన్ని క్యూ లైన్లు కూడా ఫుల్ గా నిండిపోయి ఉన్నాయి. క్యూ లైన్ లో భక్తులు ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో సారలమ్మ గద్దెలపైకి వచ్చిన తర్వాత మళ్ళా ఈ భక్తులకు అనుమతిస్తారు. ఇక నైట్ అంతా కూడా భక్తులు దర్శించుకుంటుంటారు. ఇక రేపు ఒక కీలక ఘట్టం కూడా, ఈ రోజు మొదటి ఘట్టం అయితే రేపు సమ్మక్క చిలకలగుట్ట నుంచి వస్తుంది. సో చిలకలగుట్ట కూడా ఉదయంన పూజలు చేస్తారు. పూజలు చేసిన తర్వాత ఇక్కడ గద్దెల పైన కూడా సమ్మక్క గద్దె కూడా మొత్తం ముగ్గులేస్తారు. ముగ్గులేసిన తర్వాత సమ్మక్కకు సంబంధించి కూడా అక్కడ చిలకలగుట్టలో బయలుదేరుతుంది. బయలుదేరితే దారి పొడవునా కూడా నీరాజనాలు ఉంటాయి, ముగ్గులు వేస్తుంటారు, పొర్లు దండాలు పెడుతుంటారు. సో అక్కడ ములుగు ఎస్పీగా ఉన్నటువంటి ఎస్పీ అక్కడ 3 రౌండ్లు బుల్లెట్లు గాల్లోకి వదులుతాడు. సో సుధీర్ కేకన్ ఎస్పీగా ఉన్నారు. సో అతనే ఈసారి బుల్లెట్లు పైకి వదిలిన తర్వాత అక్కడ సమ్మక్క చిలకలగుట్ట నుంచి ప్రారంభమవుతుంది. సో అక్కడ నుండి ఈ గద్దెలపైకి చేరుకుంటుంది. ఇక చేరుకున్న తర్వాత భక్తులకు ఇంకా పెద్ద ఎత్తున వస్తారు. ఈ రోజు కంటే 2 ఎక్కువగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. సో ఈ ఎల్లుండి కూడా మొక్కులు ఉంటాయి. ఈ రోజు సారలమ్మ గద్దెకు వస్తే రేపు ఈరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరుకుంటారు. రేపు సమ్మక్క ఈ టైం వరకు కూడా చేరుకుంటారు. ఎల్లుండి మొత్తం కూడా మొక్కులు సమర్పిస్తారు. ఇంకా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ పండుగకి దాదాపు 1.5 పైగా మంది కూడా జనాభా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భక్తులు వచ్చి దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది కూడా అంచనా వేస్తున్నారు. సో మరోవైపు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల సమన్వయంతో, పోలీస్ శాఖ, రెవెన్యూ, తర్వాత పారిశుద్ధ్యం, అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా చేస్తున్నారు. ఇటు వైద్యారోగ్య శాఖ తరఫున కూడా ఎప్పటికప్పుడు ఎక్కడైనా
అనారోగ్య సమస్యలు వస్తే ఇటు ఒక 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. 108 సేవలు, 104 సేవలు, 102 సేవలు, అన్ని సేవలు ఇక్కడ వినియోగించుకుంటున్నారు. అటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఎక్కడికక్కడ, ఎందుకంటే భక్తులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి సో వారు ఇక్కడ బయట తిన్నటువంటి తినుబండారాలకు సంబంధించి కూడా ఏమైనా లోపాలు ఉన్నాయా అనేవి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సో మొత్తానికి అయితే సమ్మక్క సారలమ్మ జాతర ద్వారా మొత్తం మహాకుంభమేళ మహాజాతరగా పేరుగాంచిపోయింది. 1.5 కోటి పైగా కూడా భక్తులు వస్తారన్న అంచనా ఉన్నది కాబట్టి సో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు మాత్రం దాదాపు మనకి గత 2-3 రోజుల నుంచి పోలిస్తే ఈ రోజు మాత్రం భారీ ఎత్తున భక్తులు వచ్చారు. ఇంకా రేపు ఈ రోజు కంటే రెండింతలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా సారలమ్మ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఆలస్యమైనటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే గద్దెల వద్ద మొత్తం లైట్స్ ఆఫ్ చేశారు. సో లైట్స్ ఆఫ్ చేసిన తర్వాతనే పోలీస్ అధికారులు అంతా ఓకే అని చెప్పిన తర్వాతనే గద్దెలపైకి అమ్మవారు వస్తారు. కానీ ఈ సంవత్సరం ఇంకా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. భక్తులు మాత్రం ఏ నైట్ అయినా ఎప్పుడైనా తల్లి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము, తల్లి రాక కోసం చూస్తున్నామని కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇంకా కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కూడా భక్తులు వెయిట్ చేస్తున్నారు. సో సారలమ్మ రాక, పగిడిద్దరాజు, గోవిందరాజు రాక మాత్రం మరొక ½ అవర్ తర్వాత 1 అవర్ పట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి అయితే 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటట్టే గిరిజన మహాజాతర మహాకుంభమేళగా పేరుగాంచిన మేడారంలో మాత్రం జనసంద్రోహంగా మారిపోయింది. అణువణువున వీధిన వాడవాడన మేడారం మొత్తం మారుమోగుతుంది. తల్లి దీవెన, తల్లి కోరిన కోరికలు తీరుస్తుంది కాబట్టి వస్తున్నామంటున్నారు. తనకు ఎదురుగోళ్ళు, యాటలు, గొర్రెలు, మేకలు తర్వాత ఇవన్నిటిని కూడా ఎదురిచ్చి కోసుకుంటున్నారు. ఈయనే మొత్తం ఇంటిల్లిపాది కూడా ముల్లె మూటలతో వచ్చి 3 రోజుల పాటు అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడే ఉంటామంటూ కూడా చెప్తున్నారు. సో మరికాసేపట్లో మాత్రం ఈ రోజు మొదటి ఘట్టం సారలమ్మ మరికాసేపట్లో సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపైకి అయితే చేరుకున్నారు. గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం కొంత ఆలస్యంగా సారలమ్మ గద్దెపైకి రానున్నది. శ్రవంతి. థ్యాంక్ యూ అనిల్.